కార్మిక పోరాట సమితి పులి గుర్తు అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో మొత్తం 1603 ఓట్ల గాను 1575 ఓట్లు పోలయ్యాయి. అందులో సిఐటియు చుక్కారాములకు 445 ఓట్లు, టిపిఎస్ కొత్తగొల్ల చంద్రశేఖర్కు 584 ఓట్లు, బిఎంఎస్కు 382, టిడబ్ల్యూస్కు 164 ఓట్లు రాగా, తమ సమీప అభ్యర్థి సిఐటియు చుక్కరాములుపై 139 ఓట్ల మెజార్టీతో కేపీఎస్ పులి గుర్తు అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ విజయం సాధించారు. కేపీఎస్ పులి గుర్తు అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ గెలుపుపై పరిశ్రమ కార్మికులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వాళ్ళు ఎంత కులాల వైపుగా తీసుకుపోయి కులాలను నిలబొట్టి గెలుతామని ప్రయత్నం చేసిండ్రు. మేము ఆ రకంగా కాదు. మా కార్మిక పోరాటం అన్ని వర్గాలు మరి మా దగ్గర ఉన్న కార్మికులం కనుక మా కులమత భేదాలన్నిటి లేవు. మేమంతా కార్మికులం కనుక కార్మికులు మా ఎంతో ఉన్న వాళ్ళు కూడా ఎందరో ప్రయత్నం చేసి మా గెలుపు భాగమైనరు. మరి ఈ గెలుపు ఆశామాషి గెలుపు కాదు. మరి ఎందుకంటే మరి ఇక్కడ ఎంఐఎంఈలు పోటీ చేసిండ్రు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన మరి చుక్కరాములు గారు సిఐటిఓ రాష్ట్ర అధ్యక్షులు, మరి అదే రకంగా మరి బిఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్, మరి సెంట్రల్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వైస్ ప్రెసిడెంట్ అని బిఎంఎస్ మల్లేశం గారు, అదే రకంగా చెన్నై నుంచి ఒక ఆయన పెద్ద గుర్తింపు పొందిన అడ్వకేట్, ముగ్గురు కూడా ఎల్ఎల్బి చేసిన అడ్వకేట్లే. మరి వాళ్ళ మీద మా కార్మికులలో కార్మికుడు మా వార్డు లీడర్ గా ఉండాలి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి, కార్మికులకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మరి కార్మికులు గుర్తించారు. మరి ఈ గెలుపును మరి నా తోటి కార్మికులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకే అంకితం చేస్తున్నామని చెప్పేసి